నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. టెల్ అవీవ్పై ఇరాన్ క్షిపణుల వర్షం, దద్దరిల్లిన ఇజ్రాయెల్. పేదవాడి ఇల్లు కూలగొట్టే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు, సీఎం రేవంత్ రెడ్డి. రైతు భూమిని కాజేస్తారా? బుగ్గనపై సీఎం చంద్రబాబు ధ్వజం. ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ను లక్ష్యంగా చేసుకుని భారీ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడిలో అత్యాధునిక కోరామా షహార్ ఘటా మరియు ఖైబర్ బాలిస్టిక్ క్షిపణులను ఉపయోగించినట్లు ఇరాన్ ధృవీకరించింది. ముఖ్యంగా క్లస్టర్ వార్ హెడ్లతో కూడినటువంటి క్షిపణులు రావడం వల్ల విధ్వంసం తీవ్రత అధికంగా ఉంది. ఇజ్రాయెల్ మరియు యుఎస్ దళాలకు సంబంధించినటువంటి వ్యూహాత్మక సైనిక కేంద్రాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. టెల్ అవీవ్ అంతటా సుమారు 15 భారీ పేలుళ్లు సంభవించాయని, ఇవి నగరాన్ని గజగజ వణికించాయని స్థానిక నివేదికలు చెబుతున్నాయి. వ్యూహాత్మక డ్రోన్ల సమూహం కూడా ఈ దాడుల్లో కీలక పాత్ర పోషించింది. దాడుల సమయంలో టెల్ అవీవ్, హైఫా మరియు మధ్య ఇజ్రాయెల్ అంతటా సైరన్లు మోగాయి. ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలు క్షిపణులను అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పటికీ కొన్ని శకలాలు నివాస ప్రాంతాలపై పడ్డాయి. ఒక బహుళ అంతస్తుల నివాస భవనం తీవ్రంగా దెబ్బతిన్నట్లు, అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. గతంలో తాను మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న సమయంలో నిధులు లేక ఈ నల్ల చెరువును అభివృద్ధి చేయలేకపోయినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇక కూకట్పల్లిలో ప్రస్తుతం నల్ల చెరువు అభివృద్ధిని చూసి స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. మల్కాజ్గిరి పార్లమెంటును 100% అభివృద్ధి చేస్తామని అన్నారు. సోమవారం కూకట్పల్లిలో హైడ్రా పునరుద్ధరించినటువంటి నల్ల చెరువును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం నల్ల చెరువుకు గంగాహారతి ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేస్తామన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత అభివృద్ధితో పాటు సంక్షేమంపై దృష్టి పెడతామని తెలిపారు. ఏ పేదవాడి ఇల్లు కూలగొట్టే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. చెరువుల పునరుద్ధరణలో నిర్వాసితులకు న్యాయం చేస్తామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం డోన్ నియోజకవర్గంలోని కొత్త బురుజులో పర్యటించారు. రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హార్టికల్చరల్ పంటల ఉత్పత్తుల స్టాళ్లను పరిశీలించారు. ఈ క్రమంలో మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తన భూమిని ఆక్రమించారని సీఎం చంద్రబాబుకు ఓ రైతు ఫిర్యాదు చేశారు. విచారించి సమస్య పరిష్కరించాలని ఆర్డీఓను సీఎం ఆదేశించారు. భూ ఆక్రమణ వాస్తవమని తెలితే ఆక్రమణదారులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఓ రైతు భూమిని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తన అనుచరుల పేరుతో మార్చడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. ఏపీలో మొత్తం 3.40 లక్షల ఎకరాలు ఉందని ప్రస్తావించారు. కర్నూలు జిల్లా కోసగిలోని 1వ వార్డులో ఉన్నటువంటి పంచముఖి ఆంజనేయ స్వామి గుడి వెనుక వైపు ఉన్నటువంటి 200 మీటర్ల రోడ్డును టీడీపీ మండల కన్వీనర్ పల్లిపాడు రామరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ముత్తురెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ నర్సిరెడ్డి, ఆర్లబండ సొసైటీ చైర్మన్ నడిగేని అయ్యన్న ఆధ్వర్యంలో భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి రాఘవేంద్రారెడ్డి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వంలో ప్రతి గ్రామాన ప్రతి వీధికి రోడ్డు వేయించడం జరుగుతుందని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాల్లో మౌలిక సదుపాయాలతో పాటు సీసీ రోడ్లు, పలు అభివృద్ధి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం చేస్తుంది అన్నారు. 15 లక్షల రూపాయలతో 200 మీటర్ల సీసీ రోడ్డు వేయిస్తున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామాన టీడీపీ జెండా ఎగరవేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జ్ఞానేష్, వక్రాని వెంకటేశ్వర్లు, హోలగుంద కొసిగయ్య, అరివిలి వీరేషు, మాణిక్యరాజు, బీజేపీ మండల అధ్యక్షుడు ఈరన్న, 1వ వార్డు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్, నారా చంద్రబాబు నాయుడు, తర్వాత లోకేష్ బాబు గారు ఎన్నో పథకాలు పెట్టి ఈరోజు నా రోడ్డు నీ రోడ్డు అంటే 46 మనం పంచుకున్నామా? ఎందుకు మాట్లాడుతున్నారు నాగేష్ గారు? కొద్దిగా మాట్లాడేటప్పుడు చూసి నీకు అవునా కాదనైతే అట్లా మాట్లాడు. లేకపోతే గవర్నమెంట్ ఏమైనా మీరు బాలనాయుడు వైఎస్ టీడీపీ లెక్క కలిసిపోయినాడా? మాకో రోడ్డు వాళ్ళకో రోడ్డు అని చెప్పడానికి ఇది మంచి పద్ధతి కాదు. అభివృద్ధికి అడ్డపడడం మంచిది కాదు. కాబట్టి అభివృద్ధికి మీరు నేర్చుకునే పనులు ఎన్నో ఉండవు. కాబట్టి ప్రజలు అందుబాటులో ఉంటాం. మీ లెక్క దౌర్జన్యాలు, మానభంగాలు, రోడ్లపై ఆడపిల్లకి సేఫ్టీ కూడా లేని విధానంగా మీరు గవర్నమెంట్ నడిపించారు. కాబట్టి అది మీ 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 మనసుకే వదిలేస్తున్నాం. రెడ్డి గారు నేను మన అసెంబ్లీలో 17 రోజులు కట్టినాడు. 6 నిశలంగా 17 రోజులు అక్కడ ఉండి 1,40,00,000 రూపాయలు
రైల్వే స్టేషన్ వెళ్ళి రంగపొట్టు వరకు ఇరువైపులు రోడ్డు డ్రైనేజ్ కందవడం జరిగింది. అది కూడా మా మండల కన్వీనర్ రామరెడ్డి గారు, దోబి రామకృష్ణ గారు, అయ్యన్న గారు, తర్వాత వలగుంద కోసే గారు, ఈరేష్ గారు, నరసరెడ్డి గారు, మాణిక్ రాజు గారు, తర్వాత జ్ఞానేష్ గారు ఆధ్వర్యంలో కూడా మనము కూటమి ప్రభుత్వం ముందుకు పోవాలని అంచనాతోనే మనము ఈ పథకాలన్నీ రావేంద్ర తీసుకురావడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ, మా కోసిక మండల నాయకులు కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు చేస్తూ సెలవు. ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో చేపట్టినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నూజివీడు పట్టణంలోని పలు వార్డులలో సీసీ రోడ్లు, డ్రైన్లు పూర్తి చేసినటువంటి సందర్భంగా వాటిని ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి విలేకరులతో మాట్లాడుతూ నూజివీడులోని అనేక వార్డుల్లో కోట్లాది రూపాయలతో పనులు పూర్తి చేశామని, పారిశుద్ధ్యం పెంపొందించే దిశగా దృష్టి సారించామని అన్నారు. ఇంకా ఏదైతే మా దృష్టికి డ్రైనేజ్ మీద కవర్ స్లాబ్లు కావాలని లేదా కొత్త డ్రైన్లు కావాలని ఎవరైతే చెప్పారో తప్పకోకుండా వాటిని కూడా నిర్మాణం చేస్తానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మనవి చేస్తూ, మరి గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో 8 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే ఈ ప్రభుత్వం ఇప్పటికే 20 మాసాల్లోనే అధికారంలోకి వచ్చి 20 మాసాల్లోనే దాదాపు 10,78,00,000 రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని చెప్పేసి మనం చేస్తాను. పోయిన ప్రభుత్వం ఈ నూజివీడు మున్సిపాలిటీలో 30 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాల కింద పెన్షన్ కానివ్వండి, చేయూత కానివ్వండి, లేకపోతే అమ్మఒడి కానివ్వండి, ఇవన్నీ కలిస్తే 30 కోట్లు ఇవ్వటం జరిగింది. మరి ఈ ప్రభుత్వం ఒక మొట్టమొదటి సంవత్సరంలో 38,50,00,000 రూపాయలు మరి ఈ మున్సిపాలిటీలో పేదవాళ్ళకి ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. వాళ్ళు ఏంటంటే ఏదో ఒక ప్రచారాన్ని, వాళ్ళు ఏదో గొప్ప పనులు చేశారని చెప్పేసి ప్రచారం చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తా ప్రయత్నం చేస్తా ఉన్నారు. వారికంటే కూడా చాలా ఎక్కువగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. అభివృద్ధి ఉంది. ఏమన్నా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పగలిగితే చెప్పమని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. వాళ్ళు ఎన్నికల ముందు ఏదో తూతూ మంత్రంగా ఈ రాళ్లు కట్టేసి, ఏది శంకుస్థాపన దిమ్మలు కట్టేసి ఆఖరికి పని చేయకుండా పోయిన పరిస్థితి మనం చూసాం. ఈరోజు మేము దిమ్మలు కొట్టేసి రేపేస్తాం, వచ్చే నెల వేస్తాం చెప్పి సైదాబాద్లోని లీడ్ ఇండియా స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్లో నాలెడ్జ్ యాప్టిట్యూడ్ టెస్ట్ మరియు స్టేట్ హ్యాండ్ రైటింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచినటువంటి విద్యార్థులకు అవార్డులు, సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు హాజరయ్యారు. విద్యార్థుల ప్రతిభను అభినందించిన అధికారులు ఇలాంటి పోటీలు పిల్లల్లో జ్ఞానం, ఆత్మవిశ్వాసం పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా విజేతలైనటువంటి విద్యార్థులకు అవార్డులు, సర్టిఫికెట్లు అందజేసి ప్రోత్సహించారు. ఓకే, థ్యాంక్ యూ. నేను కూడా ఎక్కువ టైం తీసుకోను. మీకు ముఖ్యంగా 3 విషయాలు ముందు కూడా సార్ చెప్పాను. మళ్ళీ అవే విషయాలు. మనం జీవితంలో బాగా గుర్తించుకోవాల్సింది 3 వ్యక్తులు ఉంటారు. ఫస్ట్ ఎవరు? మదర్. మదర్ ఎంత గుర్తించుకోవాలి? మదర్నే 2 ఇన్స్పెక్టర్స్ అంటే మన భాషలో సర్కిల్ ఇన్స్పెక్టర్ అంటారు. సార్ వాళ్ళ లాంగ్వేజ్ SHO, స్టేషన్ హౌస్ ఆఫీసర్. For every PS police station there is a head of the family. Like we have the principal madam or principal sir for our school. Family lo mana head evaru father untaru. Alage prati police station we have one head. He look after all the cases and all the incidents happen. So we are proud that young and dynamic police officers have been trying since 2 months to call the sir. Today రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల గ్రామంలో ఇటీవల తాటి చెట్టుపై నుంచి ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందినటువంటి గీత కార్మికుడు సాయిలి కిషన్ గౌడ్ కుటుంబాన్ని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఈ విషాద ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన బాధిత కుటుంబ సభ్యులను నేరుగా కలిసి వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుడు కిషన్ గౌడ్ కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకున్న కేటీఆర్ వారిలో ధైర్యం నింపారు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కష్టం చేసుకొని బతికినాం. మా అమ్మకు మా నాన్నకి ఏం తెలియదు. మా తమ్ముడు మేము పెద్దగైనప్పుడు మేము ఇల్లు చేసుకుంటా కైకిలు చేసుకొని బతికినాము. ఒక చెల్లిని పెళ్లి చేసి
ఇక్కడ రూపాయలు డిపాజిట్ చేసినాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే తనకు చనిపోయినాక ఎక్స్గ్రేష్ చేయాలి గవర్నమెంట్. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడే మనం దాన్ని పెంచి 6 లక్షలు తీసినాం. అది కాకుండా కూడా ఏం జరుగుతుందో పిల్లలకి పేరు నువ్వేం చదువుతున్నావు? ఏలూరు జిల్లా చిన్నవారిగూడెం చెరువులో అక్రమ మట్టి తవ్వకాలను గ్రామస్తులు అడ్డుకున్నారు. అనుమతి లేకున్నా 205 జేసీపీ సహాయంతో మట్టి తవ్వకాలు అలాగే చేపట్టారు. 2 గంటల సమయం వరకు లారీలను అడ్డుకున్నారు. అక్రమ మట్టి తవ్వకాలు నిలిపివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని 8 లారీలను జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎలా స్టార్ట్ చేశారు? ఈ మార్చితో ఉంటే మీరు పగలు స్టార్ట్ చేస్తారు. దొంగతనం కాబట్టి నైట్ స్టార్ట్ చేశారు. ముహూర్తం చేస్తే ఒక ట్రిప్ అన్న ఆల్రెడీ 10 వెళ్ళి ఇప్పుడు లైన్ లో ఒక ట్రిప్ చేస్తారు. ముహూర్తం అయితే 2 ట్రిప్లు చేస్తారు. తెల్లారులు తోలుతారా? మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. త్రిపురాంతకం మండలంలోని కేసినేనిపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై జరిగినటువంటి ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. జాతీయ రహదారిపై కారును ఐసర్ లారీ ముందు నుండి ఢీకొట్టడంతో కారు డ్రైవర్ బాలగురవయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో కారులో ఉన్నటువంటి మరో 2 వ్యక్తులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాతులను హుటాహుటిన 108 అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఎర్రగొండపాలెం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మార్చురీ వద్ద మృతుడి కుటుంబం సభ్యుల రోదనలు అందరినీ కలిచివేస్తున్నాయి. మలయ మారుతాలు వీచాల్సిన శ్రీశైల పుణ్యక్షేత్రంలో నేడు మరుగుదొడ్ల దుర్వాసన భక్తులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి అంటూ వేదికలపై నీతి మాటలు చెప్పే దేవస్థానం అధికారులు క్షేత్రస్థాయిలో మాత్రం కాంట్రాక్టర్ల అక్రమాలకు ఒత్తాసు పలుకుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఉగాది బ్రహ్మోత్సవాల కోసం వస్తున్నటువంటి వేలాది మంది భక్తులు కనీసం మూత్ర విసర్జన చేయడానికి కూడా వీలు లేని విధంగా మరుగుదొడ్లు అధ్వానంగా తయారయ్యాయి. 2026 ఫిబ్రవరి నుండి 2028 వరకు 678 టాయిలెట్లు 18 బాత్రూమ్ల నిర్వహణ కోసం ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్లు ఆహ్వానించారు. అయితే నియమ నిబంధనల ప్రకారం ఆన్లైన్లో టెండర్లు దాఖలు చేసిన వారిని కాదని అసలు ప్రక్రియలో లేని సులభ్ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్కు నామినేషన్ పద్ధతిలో కేవలం 12 లక్షలకే కట్టబెట్టడం వెనక ఉన్నటువంటి భారీ కుంభకోణం దాగి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పారదర్శకతను పక్కన పెట్టి కాంట్రాక్టర్లకు మేలు చేసేలా అధికారులు వ్యవహరించడంపై భక్తులు మండిపడుతున్నారు. దేవస్థానం నిబంధనల ప్రకారం భక్తుల నుండి కేవలం 5 రూపాయలు మాత్రమే వసూలు చేయాలి. కానీ క్షేత్రస్థాయిలో కాంట్రాక్టర్ల ఆగడాలు మితిమీరిపోయాయి. ఒక్కొక్కరి నుండి 10 రూపాయల నుండి 20 రూపాయల వరకు అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు. ప్రశ్నించిన భక్తులపై నిర్వాహకులు దురుసుగా ప్రవర్తిస్తున్నా అధికారులు మాత్రం మౌనముద్ర వహించడం విడ్డూరంగా ఉంది. శ్రీశైల క్షేత్ర పవిత్రతను దెబ్బతీస్తూ భక్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి కాంట్రాక్టర్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అధికారులకు భక్తుల సౌకర్యాల కంటే కాంట్రాక్టర్ల లాభాలే ముఖ్యమా అని ప్రశ్నిస్తున్నాయి. ఇప్పటికైనా దేవస్థానం ఉన్నతాధికారులు స్పందించి మరుగుదొడ్ల నిర్వహణను మెరుగుపరచాలని, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. ఎంత తీసుకుంటున్నారు అమ్మా స్నానానికి? ఎంత ఇప్పుడు 40 రూపాయలు తీసుకున్న వాళ్ళు అక్కడ 10 రూపాయలు ఇచ్చిన 50 రూపాయలు తీసుకున్నారు. ఎంత తీసుకుంటున్నారు మీరు? ఎంత తీసుకున్నారు మీ దగ్గర? ఎంత తీసుకున్నారు మీరు స్నానానికి? ఇక్కడ నేను అడగబట్టి ఆమె నీకు 10 రూపాయలు తీసుకుంటుంది, లేకపోతే నాకు 20 రూపాయలు తీసుకుంటున్నారంట కదా, 20 రూపాయలు.
తిరుపతి జిల్లా పాకాల మండలం పోలీస్ స్టేషన్లో పాకాల సిఐటి చిన్న గోవింద్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాకాల సిఐ మాట్లాడుతూ తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఉత్తర్వుల మేరకు చంద్రగిరి ఎస్డిపిఓ బేతపూడి ప్రసాద్ సూచనలతో పాకాల పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ టి చిన్న గోవింద్ ఆధ్వర్యంలో జిల్లాలో జరుగుతున్నటువంటి వ్యవసాయ బోరు మోటార్ కాపర్ కేబుల్ వైర్ల దొంగతనాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ క్రమంలో పాకాల పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సి తరుణ్ తమ సిబ్బంది మునిరాజు, శ్రీనాథ్ మరియులతో కలిసి ప్రత్యేక గస్తీ నిర్వహించారు. మార్చి 8వ తేదీ మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో తిరుపతి జిల్లా పాకాల మండలం పాకాల రైల్వే అండర్ బ్రిడ్జ్ సమీపంలో వాహన తనిఖీలు చేపట్టగా ఒక ఆటో వద్ద 4 వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. పోలీసులను గమనించిన వారు ఆటోను అక్కడే వదిలి పారిపోవడానికి ప్రయత్నించగా వెంటాడి పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న సంచులను పరిశీలించగా కాపర్ కేబుల్ వైర్లు మరియు దొంగతనాలకు ఉపయోగించే పనిముట్లు లభించాయి. విచారణలో వారు తిరుపతి జిల్లా పరిధిలో ఉన్నటువంటి పలు మండలాల్లో వ్యవసాయ బోరు మోటార్లకు అమర్చినటువంటి కాపర్ కేబుల్ వైర్లను కత్తిరించి దొంగతనం చేయడం మరియు ఇళ్లలో చోరీలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారు. దర్యాప్తులో భాగంగా మరికొంతమంది సహచరుల వివరాలు బయటపడడంతో మొత్తం 7 మంది నిందితులు ఈ కేసులో ఉన్నట్లు గుర్తించి అరెస్టు చేశారు. శ్రీనాథ్ మరి సిబ్బందితో ఒక టీంను ఫామ్ చేయడం జరిగింది. ఆ టీం ఆధ్వర్యంలో మేము దీనిపైన ఎక్కువ ఎఫర్ట్స్ చేసి మాకు నిన్నటి దినము ఈ పాకాల రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గర ఒక ఆటోలో 4 వ్యక్తులు ఉంటూ అక్కడ ఏదో రాగి వైర్లు పంచుకుంటున్నారు అనే సమాచారం మాకు రావడంతో మేము ఇమీడియట్గా సీన్కి రష్ చేయడం జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకు వెళ్ళి అక్కడ 4 ముద్దాయిలను మేము అరెస్ట్ చేయడం జరిగింది. అందులో ఈ నల్లతంబి శ్రీనివాసు, పృథ్వీరాజు, నాగపూర్ బలరాం, దేవరాజు మురుగేష్ అనే ఈ 4 ముద్దాయిలు కూడా ఈ గాజుల మండెము, రేణిగుంట మండలం చెందినవారు. ఇందులో నల్లతంబి శ్రీనివాస్ అనేవాడు లాస్ట్ 2 years ముందర ఒక ఆటోలో పోతున్న ప్రయాణికుడిని బెదిరించి అతని దగ్గర డబ్బులు తీసుకున్న కేసు నమోదైంది. అతను అప్పుడు మైనర్గా ఉండడంతో చిన్నపిల్లలు జైలుకి పోయేసి వచ్చినా కూడా మళ్ళీ అదే విధంగా నేరాలు కొనసాగిస్తున్నాడు. ఇందులో 3వ ముద్దాయి నాగపూర్ బలరాం అనే ఇతను కూడా పాత నేరస్తుడే. ఇతను కూడా మన రామచంద్రాపురం మండలంలో 2022 సంవత్సరం 3 సంవత్సరాలకు ముందు ఇక్కడ ట్రాన్స్ఫార్మర్లు వైర్లు చోరీ చేసిన కేసులో అతను ముద్దాయిగా ఉన్నాడు. అతన్ని కూడా అప్పుడు అరెస్ట్ చేసేసి జైలుకు పంపించేసి రిలీజ్ చేసినారు. వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ ప్రవర్తన మార్చుకోలేదు. మరియు వాళ్ళతో పాటు కాకుండా వాళ్ళ స్నేహితులను కలుపుకొని అఫెన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కాపర్ వైర్లు అమ్మిన వీళ్ళందరూ మన తిరుపతి టౌన్ రేణిగుంట ఏరియాలో ఇక్కడ ఉన్న గుజరీ షాప్ వాళ్ళకు వీళ్ళు రాగవైర్లు చెప్పి అమ్మినారు. అక్కడ వీళ్ళు గత సుమారుగా 2 సంవత్సరాలుగా వాళ్ళకు రాగవైర్లు అమ్ముతున్నారు, ప్లస్ ఇనుప సామాన్లు కూడా అమ్ముతున్నారు. వీళ్ళు వాళ్ళకి దొంగలని తెలిసిన సమాచారం పెట్టి వీళ్ళు తెచ్చిన రాగవైర్లు వాళ్ళు కొనడం జరిగింది. వాళ్ళని కూడా ముద్దాయి జరిగింది. వాళ్ళ పేరు ఈ గంగిశెట్టి, గడ్డం హరి, 3 దేవరాజ్ శర్మ, వాళ్ళ ముగ్గురు కూడా ముద్దాయి చేయడం జరిగింది. మేము ఒక విజ్ఞప్తి ఏమంటే ఇలాంటి దొంగ సొమ్ములు ఇలాంటి ఎవరన్నా తెచ్చి అమ్మినప్పుడు ఆ వ్యాపారస్తులు కానీ కొనేవారు కానీ వారి యొక్క బయోడేటా గమనించండి. వారి ఆధార్ కార్డులు పూర్తిగా తీసుకొని వారికి ఏమన్నా మీరుంటే కొనుక్కోమని మేము ఆ సలహా. ఇదే విధంగా ఇంకా ఇలాంటి నేరాలు జరగకుండా మేము తగిన గస్తీ ఏర్పాటు చేస్తున్నాము. ఎస్పీ గారి సూచనలతో మేము ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసేసి ఈ పాకాల మండలంలో ఎలాంటి నేరాలు జరగకుండా అరికట్టకు మేము కృషి చేస్తున్నామని మీ అందరి గురించి తెలియజేస్తున్నాం. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం నెల్లిపట్ల గ్రామం శివారులో చిరుత కలకలం రేపింది. గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇక 3 నెలల క్రితం నెల్లిపట్లకు చెందినటువంటి గౌస్ బాషా తన షెడ్డు వద్ద ఆవును దూడను కట్టేసి ఉంటే ఆవుపైన దాడి చేసి దూడను చంపేసింది. ఇక నెల్లిపట్ల కొండలో 2 చిరుతలు ఉన్నట్లు గ్రామస్తులు తెలుపుతున్నారు. ఓటేరుపాలెం, నల్లగుట్టపల్లి వద్ద చిరుత సంచారం ఎక్కువగా ఉందని గ్రామస్తులు బెంబేలెత్తిపోతున్నారు. నమస్తే వీడియో మిత్రులకు నమస్తే. మాది వచ్చి నెల్లిపట్ల గ్రామం. నా పేరు గౌస్ బాషా అనేసి. నెల్లిపట్ల గ్రామం, బైరెడ్లపల్లి మండలం, నెల్లిపట్ల పోస్ట్. ఇక్కడ మా చెట్టు దగ్గర దూడ ఆవు 2 కట్టేసింటే ఇదే ప్లేస్లో దూడ ఆవు 2 కట్టేసింటే దూడని చిరుత పులి వచ్చి ఇక్కడ తినేసి వెళ్ళిపోయినది. అంటే ఒక 2 నెలలు 2.5 నెల అయింది. కానీ నేను ఎవరికి చెప్పకుండా నేను గమ్మున ఉండిపోయినాను. మళ్ళీ ఇప్పుడు వీడియో మిత్రులు వస్తే దానికి వచ్చిందని ఇట్లా అయిపోయిందని అంటే అవునన్నా తినేసినది అనేసి నేనే చెప్తున్నాను. ఇప్పుడు కూడా ఈ కొండలో 2 ఉన్నాయి.
అది ఎక్కడంటే అక్కడ తిరుగుతూ ఉంటాయి, నైట్లో కూడా ఇట్లా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మాకంతా ఇక్కడ కొంచెం భయాందోళనగా ఉంది. ఇది విషయము. దీనిపైన ప్రభుత్వము కొంచెం చర్యలు తీసుకోవాలనేసి మేము ప్రతిపదిగా కోరుచున్నాము. నెల్లిపట్ల గ్రామం బైడిపల్లి మండలం. మేము హోటల్కి పోతాను ఇరుపాచిపురానికి తెల్లారుతూ 5 గంటకంతా. ఇట్లా చిత్తుపులిని వచ్చిందని చెప్పినారు. మాకు భయం అవుతా ఉంది. కొంచెం మీరు గవర్నమెంట్ ప్రభుత్వం కొంచెం దయచేసి పెట్టాలి. కొండలో 2 చిత్తుపుల్లి ఉన్నాయి. మా వాళ్ళు చేసి చెప్పినారు. కొంచెం పోయేటప్పుడు జాగ్రత్తగా పొమ్మంటున్నారు. దానిలో మీరు వచ్చి కొంచెం చర్య తీసుకోండి. నా పేరు దానివేలు సార్. ఓటేరుపాలెం గ్రామం, నెల్లిపట్ల పంచాయతీకి చేరిన ఓటేరుపాలెము, బైరెడ్డిపల్లి మండలము, చిత్తూరు జిల్లా. ఈ ఆవులు దూళ్ళు చిరుతపుల్లి తింటూ ఉన్నాయి సార్. మాకు ప్రభుత్వం మాకు ఆదుకోవాలి. 32 ఊరులు ఒకే 5. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. టెల్ అవీవ్పై ఇరాన్ క్షిపణుల వర్షం, దద్దరిల్లిన ఇజ్రాయెల్. పేదవాడి ఇల్లు కూలగొట్టే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు, సీఎం రేవంత్ రెడ్డి. రైతు భూమిని కాజేస్తారా, బుగ్గనపై సీఎం చంద్రబాబు ధ్వజం. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అండ్ దెన్ కీప్ వాచింగ్ ONE TV న్యూస్.